రూపీకి కేంద్ర ఎన్నికల సంఘం ఉదయించిన సూర్యుడి గుర్తును కేటాయించింది. పార్టీ పతాకంపై ఉన్న ఈ గుర్తు శుభపరిణామమని హర్షం వ్యక్తం చేసిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి గత ఎన్నికల్లో రైలు ఇంజన్ గుర్తుతో సమస్యలు వచ్చినందునే కొత్త గుర్తును కోరామని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో భావసారూప్యం ఉన్న పార్టీలతో పొత్తుకు సిద్ధమన్న ఆయన ఒంటరిగానైనా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. అనుకున్న విజయం సాధించకపోవడంలో పలు కారణాలు, అందులో ఒక కారణం కూడాను ఈ సింబల్ రైల్ ఇంజిన్ కూడా ఒక కారణం అని అందరూ అనడం జరిగింది. నాకు జిల్లా సమీక్షల్లోనూ వాటిలోనూ తెలిసొచ్చిన విషయం. ఎప్పుడైతే మంది ఒక రాజకీయ పార్టీగా రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపు పొందిందో మనకంటూ ఒక పర్మనెంట్ సింబల్కి మనం పొందే అవకాశం ఉంది. ఇటువంటి 3-4 సింబల్స్లో వాళ్ళు ఇది ఓకే చేసి మాకు ఇవ్వటం అనేది చాలా ఆస్పిషియస్గా, శుభపరిణామంగా, శుభసూచకంగా మేము భావిస్తున్నాం. నిత్యావసరాల ధరలపై విపక్షాల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ధరల పెరుగుదలకు కేంద్ర రాష్ట్ర సర్కారు విధానాలే కారణమని ఆరోపిస్తూ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఓట్ల కోసం యాత్రలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సర్కారు వెంటనే ధరలు తగ్గించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని దత్తాత్రేయ హెచ్చరించారు. 30-35 రూపాయలకు వెళ్ళిపోయింది. ఆ రకంగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్, బియ్యము, కందిపప్పు లాంటి ధరలు, కూరగాయలు కూడా చాలా మంది మహిళలు బాధపడతా ఉన్నారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా అధిక ధరలు అరికట్టలేకపోయింది. అటు నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని ఆర్థిక మంత్రి రోసయ్య వెల్లడించారు. పెరిగిన ధరలు ప్రజానీకంతో పాటు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయన్న ఆయన గ్లోబల్ టెండర్లు పిలిచినా కందిపప్పు లభించడం లేదని అన్నారు. సాధ్యమైనంత త్వరలో ధరలు నియంత్రిస్తామన్న రోసయ్య రేషన్ కోటాలో కందిపప్పు అందించే ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పుకొచ్చారు. మనం మామూలుగా ఇంటర్నేషనల్ బిడ్స్ కూడా పిలిచి కొంత స్టాక్ నిలవబెట్టుకోగలిగాం. అందువల్ల ఇంకా 1-2 రోజులు అరకిలో చొప్పున ఇవ్వగలుగుతున్నాం. చాలా రాష్ట్రాల్లో మీరు విచారించండి, కందిపప్పు ధర పెరగటం అనేది దేశవ్యాప్తంగా పెరిగింది. కానీ ఎక్కడన్నా ఇట్లా వైట్ కార్డుకి కందిపప్పు సరఫరా ఎక్కడన్నా ఉందేమో కనుక్కోండి. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరాభివృద్ధిని ఇష్టపడని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయని పురపాలక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. గ్రేటర్ పరిధిలోని చారిత్రక విశేషాలను తెలిపే వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి 7 కోట్ల రూపాయలతో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ వచ్చే పర్యాటకులు ఈ వెబ్సైట్ ద్వారా ఇక్కడి చారిత్రక విశేషాలు తెలుసుకోవచ్చని రామనారాయణ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగాయంటూ పలు జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలు కౌన్సిలింగ్ ను అడ్డుకున్నాయి. అర్ధరాత్రి టీచర్లకు పోస్టింగ్ ఇవ్వడాన్ని నిరసిస్తూ నిజామాబాద్లో కౌన్సిలింగ్ ను ఉపాధ్యాయ సంఘాలు అడ్డుకున్నాయి. నిబంధనల ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించకుండా పోస్టింగ్ ఇవ్వడం వల్ల దాదాపు 500 మందికి అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ గణిత ఉపాధ్యాయుల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆందోళనకు దిగడంతో కౌన్సిలింగ్ కు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లాలోనూ బదిలీల కౌన్సిలింగ్ ను ఉపాధ్యాయ సంఘాలు 2 గంటల పాటు అడ్డుకున్నాయి. చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి విజయవాడ కోర్టు హాల్లో బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావును కేసు విచారణ కోసం విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. హెచ్ఐవీ బాధితుడైన శ్రీనివాసరావు జైలు అధికారులు సరైన ఆహారం ఇవ్వడం లేదని, తరచూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ కోర్టు హాల్లోని బ్లేడ్తో కోసుకున్నాడు. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. గతంలో ఇదే కోర్టులో శ్రీనివాసరావు న్యాయమూర్తిపై చెప్పు విసిరాడని పోలీసులు చెప్పారు. మధ్యప్రదేశ్లోని తూర్పు ప్రాంతంపై ఆవరించి ఉన్న అల్పపీడనం మరింత బలహీనపడింది. ప్రస్తుతం